భూ సంస్కరణల నిర్వచనాలు. భూ సంస్కరణల నిర్వచనాలు అంటే ఏంటంటే, కౌలుదారులు, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని భూమిని పునఃపంపిణీ చేయడమే భూ సంస్కరణలు. భూ సంస్కరణలు అంటే కౌలుదారులు, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని భూమిని పునఃపంపిణీ చేయడమే భూ సంస్కరణల గురించి ప్రపంచ బ్యాంకు నిర్వచనం చూద్దాం. భూ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు, గ్రామీణాభివృద్ధికి మధ్య స్పష్టమైన తేడాలను ప్రపంచ బ్యాంకు సూచించింది. భూ సంస్కరణలు అంటే ముఖ్యంగా కమతాల పరిమాణం, ఆదాయ పంపిణీలో మార్పుల ద్వారా వ్యవసాయ రంగంలో నిర్మాత్మక మార్పులు తెచ్చే సాధనమే భూ సంస్కరణలు తెలిపింది. వ్యవసాయ రంగంలో విస్తృతమైన ప్రభావం చూపే అన్ని పరిస్థితుల్లోనూ సవరణ చేసి తెలిపే దానినే వ్యవసాయ సంస్కరణలు తెలిపింది. అలాగే గ్రామీణ రంగంలో అన్ని భాగాలు అంటే వర్గాలు అంటే వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలకు సంబంధించి అన్ని అంశాలలో మార్పులు తెచ్చేవే గ్రామీణ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చేదే గ్రామీణాభివృద్ధి అని చెప్పింది. ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ ఏం నిర్వచనం ఇచ్చిందంటే, గ్రామీణ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే దానినే గ్రామీణాభివృద్ధి అంటారని చెప్పింది. భూ సంస్కరణలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి కొన్ని నిర్వచనాలు ఇచ్చింది. భూమి పునఃపంపిణీ కాకుండా కౌలు పరిమాణ నిర్ణయం, కౌలుదారుల భద్రత, వ్యవసాయ కూలీల వేతన నిర్ణయం, సహకార సంస్థల అభివృద్ధి, వ్యవసాయం, విద్య బోధన, వ్యవసాయంలో సాంకేతిక మార్పులు మొదలైనవన్నీ భూ సంస్కరణలో పేర్కొన్నది. కౌలు పరిమాణం నిర్ణయించడం, కౌలుదారులకు భద్రత కల్పించడం, వ్యవసాయ కూలీల వేతన నిర్ణయాన్ని నిర్ణయించడం, సహకార సంస్థ అభివృద్ధిని సాధించడం, వ్యవసాయ విద్య అలాగే బోధన, వ్యవసాయంలో సాంకేతిక మార్పులు మొదలైనవన్నీ భూ సంస్కరణగా నిర్వచించిన వారు ఎవరంటే ఐక్యరాజ్య సమితి. ప్రణాళిక సంఘం నిర్వచనం కూడా ఇచ్చింది భూ సంస్కరణలకు సంబంధించి. వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టే ఏ సంస్కరణ అయినా భూ సంస్కరణలని నిర్వచనాలు ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమిపై చేపట్టే ఏ సంస్కరణలైనా భూ సంస్కరణలని తెలిపింది. డాక్టర్ వాల్కర్ గారు ఏమన్నారంటే, భూ సంస్కరణలకు సంబంధించి డాక్టర్ వాల్కర్ ఒక నిర్వచనం ఇచ్చారు. భూస్వామ్య విధానాలే భారతదేశంలో వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదక కారణమని తెలిపారు. భూస్వాములు ఉండడం వలన భారతదేశంలో వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకత కారణమని తెలిపారు. భూ సంస్కరణలకు సంబంధించి మహాత్మా గాంధీ ఒక నిర్వచనాన్ని తెలిపారు. స్వతంత్రం అంటే విదేశీ పాలన నుంచి దేశాన్ని విముక్తి పొందడమే కాదని, ముఖ్యంగా భారత పెట్టుబడిదారులు, భూస్వాముల దోపిడీ నుండి ప్రజలను అంటే రైతులను విముక్తి చేయడమేనని పేర్కొన్నాడు. విదేశీ పాలన నుంచి దేశాన్ని విముక్తి పొందడమే కాదని, భారతదేశం యొక్క పెట్టుబడిదారులు, భూస్వాముల దోపిడీ నుండి ప్రజలను అంటే రైతులను విముక్తి చేయడమే అని పేర్కొన్నాడు. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారంటే, భూస్వామ్య విధానము తొలగింపు కాంగ్రెస్ కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిపాడు. ఎప్పుడు 1920 సంవత్సరంలో. రైతాంగంపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నవారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. రైతాంగంపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నవారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ.